రేపు వరంగల్లో జరగబోయేటువంటి ఎలుకదుర్తి మండలంలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అంబేద్కర్ ఉప్పల్ రింగ్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళు బీఆర్ఎస్ కండువా బీఆర్ఎస్ జెండాలు కడుతూ ఉన్నారు. అది కనీసం అంబేద్కర్ విగ్రహం అని సోయి కూడా లేకుండా కడతా ఉన్నారు. పర్మిషన్ కావాలంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పుకుంటారు తప్ప ఎవ్వరు పర్మిషన్ ఇస్తలేరు. ఎవరు వాళ్ళు? ఇంత దారుణంగా అంబేద్కర్ విగ్రహం కనబడకుండా కట్టడానికి పర్మిషన్ ఎవడిచ్చింది? మీకు పర్మిషన్ కనీసం పోలీస్ స్టేషన్ ముందర జరుగుతా ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతలేరు. వీళ్ళకు సోయి లేదా? గవర్నమెంట్కి సోయి లేదా? అధికారులకు సోయి లేదా? అసలు అంబేద్కర్ వాదులకు సోయి లేదా? అడ్డం కట్టలేదా? అసలు ఇక్కడ కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారటన్నా? ఏంటిది అనుకుంటున్నావు? అది నీ గుళ్ళే కచ్చి కడతా అంటే ఊకుంటావా? గుళ్ళే కచ్చి కడతా అంటే ఊకుంటావా? ఏమన్నా మసీదు పోయి కడతా అంటే ఊకుంటావా? చర్చిలో కడతావా? ఇట్లా మీ గుడి మసీదు చర్చిలో మంచిగా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడేమో మీ ఇష్టం ఉన్న జెండా కలర్ కడతారు. అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారన్న? ఇది అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ జెండాలు కట్టద్దు, పార్టీల జెండాలు కట్టద్దు, బ్యానర్లు కట్టద్దు అని రూల్ ఉంటుంది. ఆడ పోలీస్ స్టేషన్ పోయి అడుగురు కావాలంటే నా ఫోటో తీసుకొని పోయి కేసు పెట్టి నా మీద నేను అత్త. పర్మిషన్ లెటర్ అడిగితేనేమో కిందికి కడతా అంటారు. కిందికి కట్టడేందే ఇది? కిందికి అన్నా చెప్పన్నా. హలో హలో అన్న, నా పేరు నాస్తిక్ రాకేష్ అన్న. నేను జర్నలిస్ట్ని, N9 మీడియా నుండి మాట్లాడుతా ఉన్నా. అన్న నా పేరు రాకేష్ అన్న, నేను N9 మీడియా నుండి మాట్లాడుతున్నా. N9 మీడియా జర్నలిస్ట్ని. మీరే చెప్పాలన్నా, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కనబడకుండా మీరు బీఆర్ఎస్ బ్యానర్లు కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నా? రాజకీయ పార్టీలు ఎవరైనా సరే అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా బ్యానర్లు కట్టుకోవచ్చా? అంబేద్కర్ విగ్రహం కనబడకుండా ఎవరైనా బ్యానర్లు కట్టుకోవచ్చా? ఆల్ పార్టీస్ వాళ్ళు? అదే తోరణాలు అంబేద్కర్ విగ్రహం కనబడకుండా ఎవరైనా కట్టుకోవచ్చా? మీ పేరేం పేరు అన్న? మీ పేరేం పేరు అన్న? అడిగల్లా భాస్కర్. మీరు ఏంటిది రికార్డింగ్? అరే రికార్డింగ్ ఏం చేస్తున్నా అన్న? లైవ్ నడుస్తుంది. మీ పేరేం పేరు అన్న? రికార్డింగ్ చేసుకుంటా. ఏంది అన్న తీస్తున్నావు కదా నువ్వు కూడా? ఆయన తీస్తున్నాడు కదా వీడియో. స్టార్ట్ చేయి, చెప్పుకోపో. ఎవరు చెప్పుకోపో. కాదన్నా ఇప్పుడు అచ్చోత్ హలో కాదన్నా, ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడతా, మీరు ఇక్కడ లైవ్ పెట్టినా నేను మీకు మీరేంటిది ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే అంబేద్కర్ సంఘమా? మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని అంటే నేను అడిగల భాస్కర్ అంటున్నారు. అర్థం కాలేదన్నా? కానిస్టేబులా మీరు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర? కార్పొరేటర్ మీరు భాస్కర్ గారు కార్పొరేటరా మీరు? ఓకే, కార్పొరేటర్ గారు. ఇప్పుడు మీకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ తోరణాలు అనేవి అంబేద్కర్ కనబడకుండా కట్టమని ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అడుగుతున్నా నేను. అది కాదు చెప్పన్నా. అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా అంబేద్కర్ గారిని ఇచ్చేందుకు ఎవరు లేరు. ఆయన అడుగు జాడలో ఆయన సూక్ష్మ మార్గంలో నడిచేది ఎవరైనా సరే, ఎవరైనా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు. అది కాదే ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటి? మీరు నాకు అన్నాను, మీరు నాకు క్లాసులు చెప్పగలరా? నేను రోజు చెప్పేది అవి. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కనబడకుండా మీరు తోరణాలు కడతారు, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని అడిగినా. పర్మిషన్ పర్మిషన్ అవసరం లేకుండా కడుతున్నా.
పర్మిషన్ లేకుండా మీరు అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఎట్లా కడతారన్నా? ఆయన కమిషన్ ఆయననే చెప్పిండు ఈ రోజు రేపటి వరకు కూడా చూడాలి కానీ ఎవరు చెప్పిర్రు? ఏ రంగనాథ్ చెప్పిండా మీకు అంబేద్కర్ విగ్రహాలు అడ్డం కట్టుకోమని? అరే అడ్డంగానే కడుతున్నారన్నా, నేను లైవ్ లో ఉన్నా, వీడియో చూసుకో కావాలంటే. అంబేద్కర్ విగ్రహానికి అడ్డం కట్టుకుంటే మరి అడ్డం కట్టుకోవద్దంటాడు. తోరణాలు తప్పులేదా? మీకు రంగనాథ్ గారు చెప్పిరా? నేను రంగనాథ్ గారితో మాట్లాడానా? మీరు అంబేద్కర్ విగ్రహానికి కాడ అడ్డంగా కడుతున్నారు అంటే అడ్డం కడతలేరు అంటారు. మీరు ఇక్కడ లైవ్ లో ఉన్నారని నేనున్నాను లైవ్ లా. అరే నువ్వు కట్టుకుంటే కింద కట్టుకోవాలి, పక్కన కట్టుకోవాలి, కానీ అంబేద్కర్ విగ్రహానికి అడ్డం కట్టుకుంటావా నువ్వు? అన్న నువ్వు ఇలా చూస్తే చెప్తానా నీకు అంబేద్కర్ విగ్రహం కాడ దాన్ని ఆయన చేయి కిందకి వెళ్ళి అడ్డంగా కడతారు. అర్థమైందా? మీకు పర్మిషన్ లేదు అంతే కదా? పర్మిషన్ లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు అని కట్టుకుంటారు అంతే కదా? అవునే, తోరణాల ముచ్చట చెప్తున్నా. తోరణాలు ఎవరైనా కట్టుకోవచ్చు కాబట్టి మీరు కట్టుకుంటారు. పర్మిషన్ తీసుకోలే, ఏం తీసుకోలే. మంచిది. పర్మిషన్ లేదు మరి ఫోన్ మాట్లాడతారేనా? కార్పొరేటర్ అయితే ఏమవుతుంది? ఏం పేరు మాట్లాడినాడు? అత్కల భాస్కర్. ఓకే. మొత్తంగా అయితే ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి అంటే వీళ్ళు కడుతున్నటువంటి తోరణాలు ఏవైతే ఉన్నాయో ఈ తోరణాలకు సంబంధించిన విషయంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే అత్కాల భాస్కర్ గారు ఇక్కడ కార్పొరేటర్ అంట మరి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఆ కార్పొరేటర్ గారు ఫోన్ చేసి క్లియర్గా మేము బరాబర్ కడతాము, అది రాజకీయ పార్టీలు ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఆయన మాట్లాడుకుంటే ఏమంటానంటే ఎవరైనా కట్టుకుంటారు, మాకు రంగనాథ్ గారే చెప్పారు 2 రోజులు మీరు ఏమైనా కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్పేసి. మరి ఏవి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా పనిచేస్తున్నారా, లేదంటే ఆ విగ్రహాల సంరక్షణ కమిటీకి ఆయన ఏమైనా చైర్మన్గా ఉన్నారా? అసలు అంబేద్కర్ విగ్రహాలు కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఆయనకెవరు టైం ఇచ్చి ఆయనకెవరు హక్కు ఇచ్చిర్రు? అసలు ఆయన ఎవరు అంబేద్కర్ విగ్రహాలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి క్లియర్గా నేను రాకపోయేది ఉంటే రేపు పొద్దుగాల విగ్రహం కనబడకపోరు. నేను ఇప్పుడు అడుగుతున్నా అని చెప్పేసి మళ్ళీ వాటిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని ఇప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని తీసి ఇంకో వైపు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ అసలు కట్టద్దు అనే సోయికి మాత్రం ఎవరు రావట్లేదు. అంటే ఇది పూర్తి స్థాయిలో వీళ్ళు అడిగితే తప్ప, ఒకవేళ ఇప్పుడు రాకేష్ అన్నట్టు ఎవడన్నా రాకపోయి ఉండేది ఉంటే దీన్ని పూర్తి స్థాయిలో ఆ అంబేద్కర్ చేతు గట్టోళ్ళు, అంబేద్కర్ కాలు గట్టోళ్ళు, లేకపోతే అంబేద్కర్ తలకు కూడా కట్టిన తప్పులు ఏమున్నాయంటే మాకు 48 గంటల పాటు ఆ పూర్తి స్థాయిలో ఆయనే రంగనాథ్ పర్మిషన్ ఇచ్చినని చెప్పేసి ఆయన కార్పొరేటర్ అనమని ఆయన ఏం చదువుకుని కార్పొరేటర్ అయిండో ఎట్లా కార్పొరేటర్ అయిండో తెలియదు, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏందో తెలియదు. పూర్తి స్థాయిలో ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు అడుగుతూ ఉంటే తెంపుతున్నటువంటి పరిస్థితులు. ఇవరిదాకా అంబేద్కర్ గారు కనబడలేదు, ఇప్పుడు బాబాసాహెబ్ స్టాచ్యూ మళ్ళీ కనబడేటట్టు అడిగితే తప్ప ఇక్కడ తీసేటువంటి పరిస్థితి లేదు. ఇది ఆ ఉప్పల్ రింగ్ రోడ్లో జరుగుతూ ఉంది. ఉప్పల్ రింగ్ రోడ్ జరుగుతూ ఉంటే మరి పోలీస్ స్టేషన్ ముందే జరుగుతూ ఉంటే కూడా కనీసం పోలీసు వాళ్ళకైనా సోయి లేకుండా ఈరోజు సిగ్గు లేకుండా, సోయి లేకుండా కాదు ఇక్కడ కడతారనే విషయం తెలుసు. దాదాపు గంట సేపటి నుండి ఇక్కడ పోలీసులు అందరూ తిరుగుతూ ఉన్నారు. ఇంతకుముందే ఇక్కడ నిరసన కార్యక్రమం జరిగింది. ఆ నిరసన కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు నిరసన తెలిపేసారు. మన మొన్న చనిపోయినటువంటి 28 మంది భారతీయులకు సంబంధించిన విషయంలో, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి దానికి నిరసన కార్యక్రమం జరిగింది. పోలీసు వాళ్ళు ఇంతసేపు ఇక్కడనే ఉన్నారు. అయినా ఇక్కడ కడతా ఉంటే ఏ ఒక్కరు వచ్చి కూడా ఇది తప్పు అని అడిగేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది అంబేద్కర్ స్టాచ్యూ కట్టద్దు అని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. మనం గట్టిగా ఇప్పుడు గంట సేపు నుండి ఇక్కడ లొల్లి పెడితే ఈ అంబేద్కర్ స్టాచ్యూకు అడ్డంగా కట్టినటువంటి తోరణాలు ఏవైతున్నాయో ఆ తోరణాలను తొలగించి మళ్ళీ పక్క కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం విగ్రహం మాత్రమే కనబడేటట్టు. ఏ 3 వైపు 360 డిగ్రీస్లో ఎక్కడ కనబడదు. కేవలం ముందు మాత్రమే, ఎవరైనా ముందుకు వచ్చి చూసేదంటే మాత్రం ఇది అంబేద్కర్ విగ్రహాన్ని కనబడుతుంది, లేకపోతే కనబడదు. ఆయన భాస్కర్ గారు మాట్లాడుతూ మాకు రంగనాథ్ గారు చెప్పారు ఎక్కడైనా కట్టుకోమని. మరి ఇదే కట్టడం ఏదైతే ఉందో, ఇదే ఈరోజు ఈ తోరణాలు కట్టడం ఏదైతే ఉందో, ఏ గుడికో ఏ చర్చికో ఏ మసీదుకో పోయి కడతారా అంటే అట్టెంట కడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంబేద్కర్ విగ్రహం వీళ్ళకి అలకగా దొరికింది. గుడిగాడ కడితే తంతరు, చర్చికి కడితే తంతరు, మసీదుకి కడితే తంతరు, అంబేద్కర్ విగ్రహం కడితే తనటోడు వల్లేడు అనే ధైర్యంతో బలుపుతో ఇది కడుతున్నట్టుగా కనబడుతుంది తప్పించి వీరే ఏం లేదు. మరి ఇంత కార్యక్రమం ఈరోజు రజతోత్సవం సంబంధించిన విషయంలో
కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమో జనాల్ని సమీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మరి ఇలా విగ్రహాలు కట్టుకుంటూ మాకు పర్మిషన్ లేకపోయినా కూడా పర్మిషన్ రంగనాథ్ ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏకవచనంతోనే చెప్పిండు, రంగనాథ్ చెప్పిండు కాబట్టి మేము కట్టుకుంటామని. మరి రంగనాథ్ గారు ఎప్పుడు చెప్పిర్రు, ఎట్లా చెప్పిర్రు, రేపు ఆయననే మీడియా ముఖంగా అడిగేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా. ఈరోజు భరత్ గారు ఇక్కడ భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో కార్పొరేటరు, ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ మీకు లైవ్లో వినిపించడం జరిగింది. నేను లైవ్ పెట్టినప్పుడు కూడా నన్ను కూడా వీడియో తీసుకున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏమైనా తగ్గేదైతే లేదు. ఎట్టి పరిస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కనబడకుండా వీళ్ళు కట్టాలనుకున్నటువంటి తోరణాలు ఏవైతున్నాయో ఆ తోరణాలకు సంబంధించిన విషయంలో వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేసినాము. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వీళ్ళు కట్టిన తర్వాత వచ్చి మరో వీడియో తీసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎట్టి పరిస్థితిలో ఊకునేది అయితే లేదు. గులాబీ రంగులో వెలిసిపోతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉప్పల్ రింగ్ రోడ్. ఇది కనబడుతుంది ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఇక్కడ నుండి చూస్తే కనబడేది ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఇక్కడ మీకు ఆ బాబాసాహెబ్ స్టాచ్యూకి అడ్డంగా కట్టద్దన్నా కూడా ఆ కట్టడం ఏదో మెట్లకు కట్టిరు, కానీ చూడడానికి మాత్రం క్లియర్గా మళ్ళా ఇది మొత్తానికైతే ఆయన స్టాచ్యూకి అడ్డంగా రాకుండా కట్టే ప్రయత్నం తప్ప కట్టడం మాత్రం ఆపుతలేరు.